అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, ఆథర్ అండ్ లైఫ్ కోచ్. మనం హొపనొపనో గురించి చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. హొపనొపనో అంటే ఏదో 4 ఫ్రేజులు అనుకోవడము, ఎక్కడుంటే అక్కడ అనుకోవడము, ఏది కావాలంటే ఆ పదార్థంతో కానీ ఆ వ్యక్తులతో కానీ ఆ 4 ఫ్రేజెస్ అనుకోవడము, ఇలా అనుకుని చాలామంది చాలా సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. అయితే అది మనకు పూర్తిగా రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రియల్గా మోర్నా సిమియోనా గారు ఎవరైతే ఫౌండర్ ద మోడర్న్ హొపనొపనోని ఏదైతే హవాయన్ ఫర్గివ్నెస్ రికన్సిలేషన్ టెక్నిక్ ఉందో, టు బ్యాలెన్స్ యువర్ లైఫ్, టు రీకాలిబ్రేట్ యువర్ లైఫ్, జీవితాన్ని ఒక సమతుల్యతతోటి ఒక అద్భుతంగా మలుచుకోవడానికి, ఏదైతే రాంగ్ పాత్లో వెళ్తోందో జీవితం, కష్టాల్లో నష్టాల్లో కార్మిక్ ఎఫెక్ట్స్తో మన జీవితం చిందరవందరగా అవుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే ఒక అద్భుతమైన ప్రేయర్స్ని ఆవిడ తనకు ఆ డివైన్ దీనివల్ల, డివైన్ గ్రేస్ వల్ల ఆవిడకు వచ్చిన ప్రేయర్స్ని చాలా డెప్త్లో ఆలోచించి ఆ ప్రేయర్స్ని పెట్టారు. అయితే ఒకసారి దాన్ని ఎలాగనేది మనం ఆలోచిస్తే, ఫస్ట్ మనం ఏంటి, ఇన్నర్ కనెక్షన్ అనేది ఉంటుంది. సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్, ఈ 3 మనలోనే ఉంటాయి. మన మైండే, మనలోని భావనలోనే, మనలోనే మన ఆత్మ, బాడీ మైండ్ అండ్ స్పిరిట్. ఈ మైండ్ అండ్ స్పిరిట్లోనే ఈ 3 వస్తాయి. తర్వాత బాడీ అంటే ఫిజికల్ బాడీ వస్తుంది. ఈ 3టిని ఫస్ట్ ఇన్నర్ కనెక్షన్ అనే దాని ద్వారా, ఆ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అని చాలామంది మాట్లాడడము, బొమ్మలది పట్టుకోవడము అలాంటివి మనం చూస్తూ ఉన్నాము. ఎనీథింగ్ విత్ హొపనొపనో అంటే నువ్వే, నీలోనే నువ్వు చేసుకునేది హొపనొపనో. ఈవెన్ డాక్టర్ హ్యూలెన్ కూడా నాట్ ఈవెన్ అన్ ఇంచ్ అవుట్ సైడ్ యువర్ బాడీ అంటాడు. నిన్ను దాటి 1 ఇంచ్ బయట కూడా కాదు. ఇట్ ఈజ్ యువర్ సెల్ఫ్. నీలో నువ్వు, నీలో నీ ఆత్మతో, నీ మనసుతో, నీ శరీరంతో ఆ యొక్క అద్భుతమైన శక్తిని, ఆ డివినిటీతో కనెక్ట్ అయ్యి ఆ శక్తిని నీ లోపలికి తీసుకోగలిగి, అప్పుడు నువ్వు చేసినప్పుడు నీకు పూర్తి హొపనొపనో యొక్క అద్భుతమైన శక్తి నీ లోపలికి వచ్చి నిన్ను పూర్తిగా హీల్ చేస్తుంది. ఎలా హీల్ చేస్తుంది? నీ యొక్క ఈ జన్మలో మనం చేసిన తప్పులు, ఒప్పులు, మన యొక్క ఇమోషనల్ ట్రామాస్, బాధలు, కోపాలు, జీవితంలో మనకు కనిపించే సమస్యలు, అది ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్నిటికీ కూడా కనెక్షన్ ఉంటుంది. నీ జీవితంలో ఉన్న వ్యక్తులతో, నీ జీవితంలో అయిపోయిన వ్యక్తులతో, తల్లిదండ్రులతో, నీ యొక్క తరతరాల ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఎన్సిస్టర్స్, వాళ్ళందరి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క థాట్స్, వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ అంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, మాటలు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళు చేసిన చర్యలు, దానివల్ల ఆ డివినిటీకి కానీ, యూనివర్స్కి కానీ, పంచభూతాలకు కానీ జరిగిన ఏ నష్టమైనా, ఏ హామ్ అయినా కష్టపెట్టి ఉంటే దానికి మనం ఫర్గివ్నెస్ అడుగుతూ, ఆ ఫర్గివ్నెస్లోంచి మనలో ఉండే ఏదైతే ఆ మలినాలు మనం అంటుకుని ఒక జీవితంలో కష్టంగాను, బాధగాను మనం ఫీల్ అవుతూ ఉన్నామో, ది ఒరిజినల్ వాయిడ్ అంటే నీలో ఉన్న రియల్ శూన్యము, రియల్ దివ్యత్వాన్ని కలిగి ఉన్న ఆ ఏకత్వంలో ఉన్న ఆ దివ్యమైన శూన్యం ఏదైతే ఉందో దాంట్లోకి నిన్ను తీసుకెళ్తుంది. ఇట్స్ ఎ ఫ్రీడమ్. నీ ఒక మనిషిగా, ఒక ఆత్మగా నీకు ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆ ఫ్రీడమ్కి నిన్ను తీసుకెళ్తుంది హొపనొపనో. ఏదో చిన్న విషయాలకి అని దేనికైనా చేసుకోకూడదు, ఇంకా దేనికైనా చేసుకోవచ్చు. కానీ ఆ సరైన పద్ధతిలో చేసినప్పుడు అది మనం అనుకుంటే ట్రాన్స్మిట్ అవుతుందో, అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్
ఏవైతే మన తరతరాల నుంచి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఈ జన్మలో ఫ్యామిలీ మెంబర్స్, ఏ జన్మలో ఫ్యామిలీ మెంబర్స్, అందులో రిలేటివ్స్, అందులో పూర్వీకులు, అందరి యొక్క ఆ నెగిటివ్ ఎనర్జీస్, ఆ కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటినీ మనము క్షమాపణ అడగడం ద్వారా, దివ్యత్వాన్ని అడగడం ద్వారా అది క్లియర్ అవుతూ ఉండే ఆ శక్తి ద ఏజ్ ఆఫ్ అక్వేరియస్ అంటారు కూడా. అంటే ఈ సమయంలో మీరు అనుకుంటే ఆ ట్రాన్స్మ్యూట్, ఆ నెగిటివ్ ఎనర్జీని ప్యూర్ లైట్గా, ప్యూర్ ఎనర్జీగా మార్చే శక్తి ఈ ప్రేయర్లో చేయడం ద్వారా మీకు వస్తుంది. అది మనకు వస్తుందా లేదా మీరు గమనించాలి. మీరు చేస్తే ఒక 1 వీక్లో మీరు లోపలంతా ఒక ప్లెజెంట్గా, ఏ బయట ప్రపంచం ఏం జరుగుతున్నా నీ లోపల నువ్వు ఇన్నర్ పీస్తో, స్థిత ప్రజ్ఞతతో ఏం చేయాలి, ఏంటి వాట్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ, ఎలా రెస్పాండ్ అవ్వాలి, రియాక్షన్ కాదు, కోపం కాదు, అది నీలో ఏర్పడుతూ ఉందా లేదా, నీ జీవితాన్ని నువ్వు చూసే విధానం మారిందా లేదా, ఇది మనం గమనించాలి. మనం చేస్తున్నాం ఓపెన్ అంటే ఆ రిజల్ట్ వచ్చేయాలంతే. ఆ ఇన్నర్ కనెక్షన్తో మనం మొదలు పెడితే ఎప్పుడైతే సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ ఈ 3 అనుసంధానమై, ఇవి 3 కలిపి ఈ కాన్షియస్ మైండ్ యాజ్ ఏ మదర్, ఒక మాతృ ప్రేమతో, అంటే ఫెమినైన్, మెస్కులైన్, క్రియేటివ్, ఆ 3 ఇందులో మనలోనే ఉన్నాయన్నమాట. ఆ ఫెమినైన్ ఎనర్జీ యాజ్ ఏ మదర్ కాన్షియస్ ఎనర్జీ, ఆ ప్రేమతోటి ఆ ఇన్నర్ చైల్డ్ని తీసుకుని ఆ తండ్రి దగ్గరికి, అంటే సూపర్ కాన్షియస్కి తీసుకువెళ్ళి మన ముగ్గురం ఒకటిగా ఆ దివ్యత్వాన్ని అడుగుతాము. మన యొక్క ఈ జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని క్లియర్ చేయడానికి ఆ దివ్యత్వానికి ఇట్స్ ఏ పిటిషనింగ్ టు ది డివినిటీ. ఆ డివినిటీకి సూపర్ కాన్షియస్ ద్వారా మాత్రమే మనం పిటిషన్ చేయగలం. ఆ పిటిషన్ చేసినప్పుడు సూపర్ కాన్షియస్ మన యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని పైకి పంపడం ద్వారా, ఆ దివ్యత్వానికి ప్రజెంట్ చేయడం ద్వారా ఆ డివినిటీ వచ్చి, ఆ ఎనర్జీ వచ్చి వీటిలో ఉండే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని, ఎనర్జీ బ్లాక్స్ని, మెమరీస్ని, ఈ మెమరీ డేటా బ్యాంక్ కదా, ఆ డేటా మనలో ఉండే ఏ బాధ, కోపం, ఏది బయట జీవితంలో కనిపించినా సమస్య అయినా మన మనస్సులో, సబ్ కాన్షియస్లో ఉండే మెమరీలో, ఆ డేటా బ్యాంక్లోంచి రీప్లే ఆఫ్ మెమరీయే బయట జీవితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది శుభ్రపడిందో, ఎప్పుడైతే ఇది క్లియర్ అయిందో బయట కూడా క్లియర్ అవుతుంది. అది మన జీవితంలో చూస్తాం. చాలా అసలు మిరాక్యులస్గా మనకు ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలా యాజ్ క్యాజువల్ యాజ్, అతి మామూలుగానే మనకు రిజల్ట్ అనేది రావడం అనేది గమనిస్తాం. అయితే ఇన్నర్ కనెక్షన్ తర్వాత ఐ ఆమ్ ది ఐ, అంటే నేను ఎవరిని, హూ యామ్ ఐ. ఇప్పుడు మనకు రమణ మహర్షి గారు, ఐ ఆమ్ దట్, నిసర్గదత్త మహారాజ్, వీళ్ళందరూ కూడా అసలు నేను ఎవరిని అని నిన్ను నీ లోపల చూసుకోమని చెప్తారు. ఆ చూసుకునే దాంట్లో నేను అంటే నేను ఈ ఫిజికల్గా నేనా, ఏదో నా పేరు శైలజ, నేనేది, నేను సో అది ఇది అనుకునేది నేను కాదు. ఈ నేను వెనకాల, ఈ నేను బయట నుంచి తెచ్చుకున్నది, తల్లిదండ్రులు ఇచ్చిన పేరు, సొసైటీ ఇచ్చిన ఏదో మన చదువుకును, ఏదో ఇచ్చిన ఈ పొజిషను, ఒక ఆలోచనలు, మాటలు, మనకు తెలిసిన కల్చరల్ ఉన్నవన్నీ ఇట్స్ ఏ పర్సనాలిటీ. మన యొక్క రియల్ ఆత్మ, రియల్ యొక్క ఒరిజినల్ ఐకి చుట్టూ ఏర్పడిన ఈ ముసుగులు, ఈ యొక్క షీట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనము ఒక ఉల్లిపాయ చుట్టూ ఎలా పొరలుగా ఉన్నాయి, ఈ పొరలన్నీ మన చుట్టూ ఉన్నాయి. ఈ పొరల లోపల దాగి ఉన్న నిజమైన దివ్యత్వము, వాయిడ్, శూన్యము ఏదైతే ఉందో, సైలెంట్ సాలిట్యూడ్ అంటారు అనమాట. చాలా ఏకాంతము, నిశ్శబ్ద ఏకాంతము, ఆ సైలెన్స్ ఆ లోపల నీలో ఉంటుంది అనమాట. దానికి రీచ్ అయినప్పుడు నీకు జీవితంలో ఏది కావాలంటే ఆ ఆలోచన వస్తుంది. రైట్ టైంలో రైట్ ఆలోచన, రైట్ మనుషులు కలవడం, రైట్ ఆపర్చునిటీస్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు అది ఈ మదర్ చైల్డ్, ఇన్నర్ చైల్డ్ని తీసుకుని ఫాదర్ సూపర్ కాన్షియస్ని ముగ్గురు కలిసి దివ్యత్వాన్ని పిటిషన్ చేసినప్పుడు ఆ దివ్యత్వం, ఆ శక్తిని, ఓ నువ్వు ఆ చైల్డ్వా అని, ఇన్నర్ చైల్డ్ అంటే మనల్ని, మనమే ఆ ఇన్నర్ చైల్డ్, ఆ ఇన్నర్ చైల్డ్ని
నీకేం కావాలి, ఇదిగో నీ జీవితాన్ని నువ్వు అద్భుతంగా మలుచుకోగలిగిన కీని నీకు ఇస్తున్నాను, తాళాన్ని నీ జీవితానికి ఓపెన్ చేయగలిగిన తాళాన్ని నీకు ఇస్తున్నాను అంటుంది ఆ దివ్యత్వం. అప్పుడు ఆ చైల్డ్ అంటుంది అనమాట, ఇదంతా ప్రేయర్స్లో వస్తాయి మనకు. ఆ చైల్డ్ అంటుంది అనమాట, ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, డివైన్ యొక్క నేను చైల్డ్, నేను అంటే యు నో దట్ వాట్ యు ఆర్, నువ్వెవరివి. ఆ ఏకత్వం నీకు తెలుస్తుంది అనమాట. తెలిసి ఏదైతే ఈ జీవితంలో ఏర్పడి ఉన్నా మనకు ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, మెటీరియల్, ఫైనాన్షియల్, కార్మిక్ బాండేజెస్ ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఏర్పడిన వీటన్నిటినీ కూడాను ఆ జీవజలము, ద వాటర్స్ ఆఫ్ లైఫ్, ఆ అద్భుతమైన ఆ జీవజలం వాటన్నిటిని ప్యూరిఫై చేసి మనల్ని మన జీవితంలో కావలసిన అవకాశాలు, సరైన ఆలోచనలు, సరైన అవసరానికి సరైన ఎన్విరాన్మెంట్లో మనం ఉండడం కలగజేస్తుంది అనమాట. ఆ కలగజేసే అవకాశాన్ని ఇవ్వమని, ఐశ్వర్యాలను కలిగించమని, జీవితంలో నా టాలెంట్ ఏదైతే ఉందో, ఈ జీవితం ఎందుకు నేను వచ్చాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఈ లైఫ్లో నా టాలెంట్ని నేను ఎలా బయట ప్రపంచానికి అందించగలను, ఆ శక్తిని నాకు ఇవ్వమని అవన్నీ ఆ ప్రేయర్లో అడుగుతారు అనమాట. అప్పుడు మనకు ఏ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అక్కర్లేదు. ఇన్ దట్ ప్రేయర్ ఆ డివైన్ ఎంబ్రేస్ ఆఫ్ గోల్డెన్ బ్యాండ్ ఆఫ్ లైట్లో ఉన్నప్పుడు, ఆ చైల్డ్ అడిగినప్పుడు ఆల్ దట్ ఆ ఎనర్జీ అంతా ఆ వ్యక్తికి, అంటే మనకు ఆ చేస్తున్న వ్యక్తికి ఆ ఎనర్జీ అంతా మన లోపల ఏర్పడుతుంది, మనల్ని ప్యూరిఫై చేస్తుంది. అదైపోయిన తర్వాత ఐఆమ్ ది ఐ, నేనే నేను అంటే ఐఆమ్ ది ఐ, నేనంటే ఎవరు? నేనంటే ఈ ఫిజికల్గా నేనున్నా, నేను నా లోపల ఒక భావన. ఆ నేనేంటి? ఇది చిన్న ఐ. ఆ దివ్యత్వం అనేది మనం బిగ్ ఐ అంటాం కదా, ఆ దైవము మనము ఒకటిగా, అది నేనే, అహం బ్రహ్మస్మి అంటాం. అదే అనమాట హూ యామ్ ఐలో ఐఆమ్ దట్, ఐఆమ్ ది ఐ అంటారు. ఐఆమ్ దట్ అంటే ఆ నేను ఈ నేను అనుకోవడం కాదు. ఆవిడేమంటారంటే ఐఆమ్ ది ఐ, ఐఆమ్ అన్నా కూడా నేను అన్నప్పుడు అది అయిపోయిన నేనా కాదు, ఐఆమ్ ది ఐ, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఐఆమ్ ది ఐ, నేనంటే ఆ దివ్యమైన ఆ నేను ఒకటి అని. నేను ఆ శూన్యంలోంచి, ఆ వాయిడ్లోంచి ఈ వెలుతురులోకి వచ్చాను. ఆ ఏదైతే శ్వాసలో ప్రాణంగా ఉందో ఆ ప్రాణాన్ని నేను, ఆ దివ్యమైన ఆ జలాల మీద, సముద్ర జలాల మీద ఉదయించిన ఆవిష్కరింపబడిన ఇంద్రధనుస్సు నేను అని, ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన అణువు నేనని, నీవు ఏంటో నిన్ను నీవు తెలుసుకునేలాగా ఐఆమ్ ది ఐ ప్రేయర్ ఉంటుంది. అద్భుతంగా ఉంటాయి ప్రేయర్స్ అని. అవి తెలుగులో కూడా అందిస్తూ ఉన్నాము, ఇంగ్లీష్లో ఆవిడిచ్చినవి అద్భుతంగా ఉంటాయి. అంటే అవి చేస్తూ ఉంటేనే మన లోపలికి ఆ ఎనర్జీ ఎలాగ సీపై వెళ్తున్నట్టు, బాడీ అంతా వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనము హా బ్రీదింగ్ అంటాం. హా బ్రీదింగ్ అంటే ఆ లోపలికి శ్వాస తీసుకుని హోల్డ్ చేసి మళ్ళీ శ్వాసను వదిలి హోల్డ్ చేయడం. అది మన యొక్క జన్మల యొక్క కర్మల్ని క్లియర్ చేసే బ్రీదింగ్ అని చెప్తారు ఆవిడ. ఆ సర్టన్ నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ ఎలా చేయాలో చెప్తారు. ఇప్పుడు నీకోసం అయితే నువ్వు ఎలా చేయాలి, ఇన్ కేస్ ఎవరికైనా అబ్సెంటీ చేయవలసి వస్తే మనకు కొంత చేసి శక్తి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి చేసే విధానం కూడా నేర్పిస్తాం అన్నమాట. అప్పుడు హా బ్రీదింగ్ అంటారు అనమాట. హా అంటే బ్రెత్ ఆఫ్ లైఫ్, హవాయన్లో వస్తుంది అనమాట హా. ఆ హా బ్రీదింగ్ ఉంటుంది. ఆ హా బ్రీదింగ్ తర్వాత మళ్ళీ రిపెంటెన్స్ ప్రేయర్, అంటే మనల్ని పశ్చాత్తాపడుతూ ఆ డివినిటీకి ఇన్ని జీవితాల్లో జిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్, మనకు తెలియదు ఎన్ని లైఫ్ టైమ్స్ మనము వచ్చామో, ఇప్పుడు ఏ జన్మలో ఏ కర్మని ఇప్పుడు మనము అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ మన జీవితంలో చూస్తూ ఉన్నాము. ఆ కర్మల్లో కానీ డివినిటీని మనం అఫెండ్ చేస్తుంటే, బాధ పెట్టినట్లయితే క్షమించమని మనం అడుగుతాం అన్నమాట ఆ ప్రేయర్లో. ఆ ప్రేయర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మనము క్రియేట్ చేసి, అక్యుములేట్ చేసి, కూడబెట్టుకుని, నమ్మకంగా మనలో ఏర్పరచుకుని, ఇలా రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని జస్ట్
ఫస్ట్ ట్రాన్స్మ్యూట్ ఇంటూ వైట్ లైట్, ప్యూర్ లైట్గా మార్చమని ట్రాన్స్మ్యూట్ చేయమని అడుగుతాం. అది చేయగానే ట్రాన్స్మిట్ అవుతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ మనలో ఉండేవి. మనము మామూలుగా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, డిసీజ్ ఉంది, ఏదున్నా నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏర్పడి ఉంటాయి. అవి ఎలా బయటకు వెళ్తాయి? ట్రాన్స్మిట్ అయ్యి పాజిటివ్ ఎనర్జీగా మారినప్పుడు వాటి యొక్క ప్రభావం మన మీద తగ్గిపోతుంది. ఆ రిపెంటెన్స్ ప్రేయరు అది మనం హోపనోపోనో పూర్తిగా నేర్చుకున్నా కూడా రెగ్యులర్గా మనం 4 ఫ్రేజెస్ చెప్పే కన్నా ఆ రిపెంటెన్స్ ప్రేయర్ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనకు. రిపెంటెన్స్ ప్రేయర్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఆ లాంగ్ ఫామ్ అంటారు అనమాట. అదేంటి, మనము ఏదైతే మన సమస్య ఇప్పుడుందో ఆ సమస్యని ఏ వ్యక్తులైతే కారణాలు అయి ఉన్నారో, ఇప్పుడు మనకి ఎవరో డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఎవరో మనల్ని బాధ పెట్టారు, ఏదో రిలేషన్ బాగాలేదు, ఆ వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తించడానికి మన యొక్క కార్మిక్ ఎఫెక్ట్ వల్ల ఆ వ్యక్తికి మనకు మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఫామ్లో ఆ ప్రాసెస్లో మనము వాళ్ళని క్షమించడము, వాళ్ళు మనల్ని క్షమించడం అనే ప్రాసెస్ చేస్తాం. అది చేసి అదంతా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ, ఏ నెగిటివ్ ఎనర్జీ వలన ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ఉత్పన్నమైన సమస్యను క్లియర్ చేసుకుంటాం. దీనికంతా ఏంటో ప్రాసెస్లో రాయడం ఒక ప్రాసెస్ ఉంటుంది. బిఫోర్ డూయింగ్ హోపనోపోనో యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఏవైతే ఆ సమస్యలు మనం క్లియర్ కావాలనుకుంటున్నామో వాటిని మనం గుర్తుపెట్టుకుని ఆ సమస్యలకు ఎవరెవరు కారణాలుగా ఉన్నారో, ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరి గురించే రాసుకుంటాం. మనం లిస్ట్ రాస్తాం. ఆ బాధకో, ఆ కోపానికో, ఆ యొక్క ఎమోషన్ ఏంటో కూడా రాసుకుంటాం. కాబట్టి ఇవన్నీ రాసి పెట్టుకున్నాక ఆ ఫామ్లో మనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, పూర్వీకుల దగ్గర నుంచి, జీవితంలో ఏర్పడిన అన్ని సమస్యల గురించి అందులో క్లియర్ అవుతూ వెళ్తాం మనం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు జీవితంలో ఇప్పుడు మనకు ప్రాథమికంగా ఇవాళ ఏదో ఒక పెద్ద సమస్య ఉంది, దానికి సంబంధించినవి కూడా మనము ఆ ప్రేయర్లో ఫర్గివ్నెస్ మనం ఇస్తాము, వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటాము. ఇది వన్ వే కాదు. ఆ 2 వర్షన్స్లో, మోర్నా సిమియోనా వర్షన్లో ఫర్గివ్నెస్ ఏదైతే క్షమాపణ మనము వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి. మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఉంది మనమే అడుగుతున్నాం. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాళ్ళని అడుగుతున్నాం, కానీ వాళ్ళని మనం ఈ విధంగా మనం చేస్తాం. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనది ఏంటంటే, ఈ మన జీవితంలో కానీ మన పూర్వీకులు అటు తరతరాల నుంచి ఏవైనా భ్రూణ హత్యలు కానీ, శిశు హత్యలు కానీ, చిన్నపిల్లలు అకాల మరణాలు కానీ, ఇలాంటివన్నీ ఏమైనా అబార్షన్స్ చేసిన ప్లేసెస్, ఇలాంటివన్నీ చాలా రకరకాలవన్నీ కలిపి వాటి యొక్క ఆ ఆత్మలు కూడా అవి బయట ఉండడం ద్వారా వాటి వల్ల మనకు కొంచెం అవి బయటికి వెళ్ళలేక, హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళలేక మనల్ని అవి వెళ్ళడానికి అవకాశం కోసం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా వాటి తరఫున మనం ఫర్గివ్నెస్ అడిగి, ఎంత అద్భుతం చూడండి, అడిగి వాళ్ళకి పాత్ ఆఫ్ లైట్లోకి పంపించేస్తాం. అంటే ఇవన్నీ అవుతాయా అని చాలా డౌట్లు వస్తాయి. అవుతాయో లేదో మీరు చేస్తే మీకు తెలుస్తుంది. క్లియర్ అయ్యారో లేదో మనం చేస్తేనే, నేను చేస్తే నాకు తెలుస్తుంది, మీరు చేస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి ఎవరి జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. సో ఇది మనం చేస్తాం. కానీ ఇది చేయడం ద్వారా మన జీవితంతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా క్లియర్ అవుతారు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది మనందరి మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కళ్ళు బాగా చేసినా అందరూ బాగా క్లియర్ అవుతారని చెప్తారనమాట. సిమియోనా గారు కానీ, ఈవెన్ హ్యూలెన్ గారు కూడా అనమాట. సో అదైన తర్వాత ఇంకా మనము ఏదైనా ఎర్త్ బౌండ్ స్పిరిట్స్, మనం ఉండే ప్లేసెస్, మనం ఉండే ఇళ్ళు, అంతకుముందు ఉన్న ఇళ్ళు కానీ, తర్వాత ఆల్ ది ఫోర్సెస్ ఆఫ్ ది యూనివర్స్లో ఉండే ఫోర్సెస్, ఎన్విరాన్మెంట్, పంచభూతాలు, వీటన్నిటికీ మనము తెలుసో తెలియకో మనం కొంచెం నష్టాన్ని కలిగిస్తూ ఉంటాం మన స్వార్థం కోసం. వాటన్నిటికీ కూడా మనము ఎర్త్ బౌండ్ స్పిరిట్స్ ఉంటాయి, వాటికి
వాటన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకుంటాం. అంటే ఏంటి, అసలు యూనివర్స్లో అందరూ అన్నిటికీ కనెక్టెడ్, అందరము అందరికీ కనెక్ట్ అయినాము. అంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అది మనలో ఎక్కడో దాని యొక్క పించ్ కనిపిస్తుంది. కాబట్టి వాటిని అన్నిటినీ మనకు సంబంధించిన ఆకా కార్డ్స్ అంటే ఆకాశిక్ కార్డ్స్ అనుకోవచ్చు. ఆ ఆకా కార్డ్స్ని క్లియర్ చేయడం, ఇవన్నీ చేశాక మనం మానసికంగా కూడా వీటన్నిటికీ మనకు ఉండే బంధాలు, భావబంధాలు అంటాం కదా, తెంచుకోవడం. ఆ భావబంధాలన్నిటినీ కూడా మనకు తెలియకుండానే ఎన్నో ట్యాగ్స్ ఉంటాయి, ఎన్నో దారాలుగా కనెక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుని ప్యూరిఫై అవుతున్నాం అన్నమాట, ఫ్రీడమ్. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఆకా కార్డ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత కలర్ బేదింగ్ అంటారు అనమాట. ఆవిడ కొన్ని కలర్స్ చెప్తారు. ఆ కలర్స్ తోటి మనము ఆ డివైన్ కలర్స్ వచ్చి మనల్ని పూర్తిగా ప్రతి సెల్ని కూడా క్లియర్ చేసినట్టుగా ఆ పద్ధతిలో కూడా మనం క్లియర్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ బ్రీదింగ్ మళ్ళీ కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్క స్టెప్ చేసుకుని మహీకి మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఏమైనా ఎర్త్ బౌండ్ స్పిరిట్స్, ఎన్విరాన్మెంట్, తర్వాత ఆ ప్లేసెస్, ఆ ఇళ్ళు, హౌసెస్, వాటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ చేసుకోవడము. అంటే మన జీవితంలో సమస్య ఎక్కడొచ్చినా, ఎక్కడ సరిగ్గా లేకపోయినా, సమతుల్యత లేకపోయినా ఏదో ఒక కారణం ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తాం, భౌతికము, అధిభౌతికము, ఆధ్యాత్మికం, 3 రకాలైన లెవెల్స్లో, అంటే ఫిజికల్ బాడీలో, ఆస్ట్రల్ బాడీలో, కాజల్ బాడీలో ఉండే అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీస్ని ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్, డివైన్ లైట్ తోటి క్లియర్ చేసుకోవడం అనేది హోపనోపోనోలో జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము వాటిని అంతా ఎక్నాలెడ్జ్ చేసుకుని మనము ఆ దివ్యమైన ఆ శక్తి వచ్చి పార్టిసిపేట్ చేసిన అందరినీ, ఇంక్లూడింగ్ మనం కూర్చున్న చోట మనం చేసిన ఉన్న ఆ ధూళి కణాలు, గాలి, నీరు, అన్నీ కూడా ఎలా క్లియర్ అవ్వడమో వాటన్నిటిని మన యొక్క యానిమేట్, ఇనానిమేట్, తర్వాత యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, ఇలా అన్నిటినీ కూడా మనము సమన్వయం చేసుకుని ఆ హోపనోపోనో ప్రక్రియ ద్వారా అన్నిటితోటి మనము సమన్వయం చేసుకుంటున్నాము. మనకి వాటికి మధ్య కలిగిన ఏ నష్టమైనా, ఏ జన్మలో ఏ కష్టమో నష్టమో మనము వాటికి ఇబ్బంది కలిగించి ఉన్నా వాటన్నిటికీ కూడా మనము ఈ ఫర్గివ్నెస్ ద్వారా, రిపెంటెన్స్ ద్వారా, ఫర్గివ్నెస్ క్షమాపణ అడుగుతున్నాము, రిపెంటెన్స్ చెప్తున్నాము. ఇవన్నీ చేయడం ద్వారా ప్యూర్ లైట్గా మార్చుకోవడం. ఇవన్నీ చేసిన తర్వాత ఆ హోపనోపోనో ప్రాసెస్ మీకు పూర్తవుతుంది. కాబట్టి ఇంత ప్రాసెస్ మనకు ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికే మనకు సమయం పడుతుంది. అది నేర్చుకుని జీవితాన్ని చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ ఫస్ట్ చేసేసుకుంటే ఒక 4-5 నెలల్లో చాలా ప్యూరిఫై అయిపోతారు. ఆ తర్వాత కూడా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే జీవితంలో వాట్ ఈజ్ యువర్ రైట్ లైఫ్, రైట్ ఆపర్చునిటీ, రైట్ ఏంటి, నీ జీవితంలో ఆపర్చునిటీ ఏంటి, నీ అవకాశం ఏంటి, నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇవన్నీ కూడా సరిగ్గా ఏదైతే మనము ఆ పజిల్లో అన్ని మనం పేరిస్తే ఒకదానికొకటి ఎలా ఫిట్ అవుతాయో జీవితం అలా ఫిట్ అవుతుంది అన్నమాట. యూ కెన్ కరెక్ట్ యువర్ లైఫ్. కాబట్టి సింపుల్, అంతేకాకుండా నీకు నువ్వుగా, ఎవరికీ చెప్పకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నీకు నీవుగా నీ జీవితాన్ని బాగు చేసుకునే ఒక అద్భుతమైన ప్రాసెస్ ఇది, పద్ధతి. కాబట్టి దీన్ని మనం నేర్చుకుని ఫాలో అవడం అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ హోపనోపోనో, అసలు హోపనోపోనో అంటే ఏంటో ముందు తెలుసుకోండి. అంటే మనకేదో ఈజీగా ఉంది, 4 మాటలు అనుకుని అటు చేసి ఇటు తిరిగి ఏవో డ్యాన్సులు చేస్తామంటే కాదు. ఇట్స్ ఎ రియల్ థింగ్. ఆ ప్రాసెస్ని మనలో మనం ఆలోచించుకుని ఏవే ఉన్నాయి, వాటి మీద మన ఎమోషన్ ఏంటి, దాన్ని మనం ఎలా క్లియర్ చేయాలి, ఎలా రాసుకోవాలి, వాట్ ఆర్ ది ఆకా కార్డ్స్, ఇవన్నీ మనం చేసుకుని వెళ్తున్న కొలది అది అద్భుతమైన రిజల్ట్స్ రావడం అనేది చాలామంది నేర్చుకుని దే ఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అందులో మీరు కూడా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.